గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో అప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, అలాగే కాంగ్రెస్ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి, గతంలో ఈ వ్యవహారంపై స్పందించిన తీరు, దానికి ప్రతిగా అప్పటి మంత్రి కేటీఆర్ స్పందించిన తీరు కూడా మనం చూసాం. మొత్తం మీద ఆ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు తాజాగా మళ్ళీ తెరపైకి తీసుకురావాలని చూస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి మళ్ళీ కేసు తిరగదోడుతోంది. ఈ వ్యవహారంలో అప్పటి మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతి కీలకంగా వ్యవహరించినట్టుగా ప్రభుత్వం భావిస్తోంది. ఆ ఆరోపణలకు ఇప్పుడు మళ్ళీ సాక్ష్యాధారాలు రుజువు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెడుతున్నాయి. ఆ కేసులో నిందితుడు అక్యూజ్డ్ 2 రాజశేఖర్కు కేటీఆర్ పిఏ తిరుపతికి సన్నిహిత సంబంధాలు అన్నట్టుగా ప్రభుత్వం భావిస్తుంది. సో ఏం జరగబోతోంది? అప్పట్లో విచారణ అధికారిగా ఉన్నటువంటి సివి ఆనంద్నే ఇప్పుడు మళ్ళీ సిపిగా నియమించడం ఎందుకేనా, ఈ కేసును మళ్ళీ తోడేందుకేనా అనేటువంటి వాదనలకు ప్రస్తుతం బలం చేకూరుస్తున్న నేపథ్యంలో మరి కేటీఆర్ పిఏ తిరుపతి అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా మళ్ళీ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. సో మా ప్రతినిధి శ్రీశైలం జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, కేటీఆర్ పిఏ తిరుపతి అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఆయన చుట్టూ మళ్ళీ టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారం ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో వాస్తవం ఎంత? మళ్ళీ ఈ కేసును తిరగదోడేందుకే సివి ఆనంద్ను మళ్ళీ హైదరాబాద్ సిపిగా నియమించారా? ఈ వార్తల్లో వాస్తవం ఎంత? ఇండియా వైజ్ లో కూడా పేపర్ లీకేజ్ వ్యవహారం అనేది ఎక్కడ మనం ఒకసారి పేపర్ లీకేజ్ మరో ఎగ్జామ్ పోస్ట్ పోయి ఇట్లా అనేక మార్లు విద్యార్థులు వాళ్ళు 24 గంటల్లో కేవలం 16 గంటలు చదువుకోవడానికి వాళ్ళ హామీసులు కష్టపడేటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ లీకేజ్ ఇష్యూ ఇవన్నీ కూడా పెద్ద ఆందోళన కలిగింది. ఆందోళన నేపథ్యంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీపీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రధానంగా ఇష్యూ మీద ఫైట్ చేశారు. అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి బండి సంజయ్ సైతం అప్పటి టీఆర్ఎస్ పార్టీ మీద వాళ్ళు ఫైట్ చేశారు. ఇది ఖచ్చితంగా అధికార పార్టీ నేతల కుట్రే. కేటీఆర్ ప్రధానంగా పాత్రగాళ్ళు పేపర్ నిర్మించడం కూడా వాళ్ళు ఆరోపణలు చేయడం, దీన్ని సీబీఐకి అప్పచెప్పాలంటూ కూడా ఎదుర్కొన్న ఆందోళన చేశారు. నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చినటువంటి 9 నెలల్లో అనేక అంశాలు, గత 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాలని వాళ్ళు తొలగేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి ఇష్యూ తెరవికి రావడం, భుజంగరావు తిరుపతి ఇతర అప్పటి ఆఫీసర్లంతా కూడా అరెస్ట్ అవ్వడం, కొంతమంది పరాడులో ఉండడం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ పేపర్ లీకేజ్ సంబంధించి దాంతో పాటు ఇప్పటికే తిరుపతి అనే వ్యక్తికి రాజశేఖర్ కు చాలా సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది. వాళ్ళిద్దరు స్నేహితులు. వీళ్ళు ఆ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ప్రధాన పాత్రగా కనిపిస్తా ఉంది. సో ఆ అంశాన్ని మళ్ళీ ఒకసారి ఇంకా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సివి ఆనంద్ నియమిస్తూ ప్రధానంగా గతంలో కూడా ఆయన అప్పుడు అధికారిగా పనిచేశాడు. ఆయన తర్వాత తొలగించడం, మళ్ళీ ఆయన నియమించడం పట్ల కొంత అనుమానాలు వ్యక్తం అవుతాయి. అంటే ఇక్కడ శ్రీశైలం మళ్ళీ పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. తిరుపతి పాత్రకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తుందో, ముఖ్యంగా అప్పుడు అక్యూజ్డ్ 2కి ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తున్నారు. అంతేకాదు ఆయన సొంత మండలంలో 100 మంది రాస్తే 100 మందికి 100 మార్కులు వచ్చినట్టుగా కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. గతంలో అప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేసిన పరిస్థితి. సో ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి మరి ఖచ్చితంగా దీన్ని ప్రిస్టేజియస్గా తీసుకొని మరొకసారి కేసును పూర్తి స్థాయిలో తిరగదోడి ఈ వ్యవహారాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొస్తే కనుక ఒక రకంగా ఈయన అరెస్ట్కు ఇక రంగం సిద్ధం అనుకోవచ్చా, ఉచ్చు బిగుస్తుంది అనుకోవచ్చా? అట్ ద సేమ్ టైం తద్వారా కేటీఆర్ని కూడా టార్గెట్ చేసినట్లు అవుతుందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే పోలీస్ ఆఫీస్ వ్యవహారంలో కల్వకుంట్ల ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ప్రధానంగా కేటీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే పోల్ ట్యాపింగ్ వ్యవహారం ఎలా జరుగుతుంది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు, మంత్రులకు తెలియకుండా ఈ వ్యవహారం నడిపించడం అనేది ఆశామాషి విషయం కాదు. కాబట్టి ఖచ్చితంగా పోల్ ట్యాపింగ్ విషయంలో ఏ విధంగా అయితే వస్తున్నాయో పేపర్ లీకేజ్ వ్యవహారంలో కూడా ఖచ్చితంగా కేటీఆర్ తిరుపతి ఉండడం, అదేవిధంగా గతంలో పేపర్ లీకేజ్ లో అనేక ఆరోపణలు ప్రతిపక్షాలు విమర్శలు నుంచి కూడా రావడం. సో ఇవన్నీ చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి టీఎస్పీఎస్సీని కాస్త ప్రక్షాళన చేస్తూ టీజీపీఎస్సీగా దానికి చైర్మన్ గా అప్పటి డీజీపీ మాజీ మహేందర్ రెడ్డి నియమించడం, ప్రక్షాళన అనంతరం కూడా కొన్ని ఉద్యోగాలకు వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం. సో ఇవన్నీ చూస్తా ఉంటాం. ఓవరాల్ సినారీ చూస్తా ఉంటే మాత్రం ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి తప్పుల కడకనంతా కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ తప్పులను ఎక్కి చూపే ప్రయత్నం చేస్తుంది.
అందులో ఎంతటి వారు మాజీ మంత్రులైనా ప్రస్తుత ఎమ్మెల్యేలైనా వాళ్ళ సీఏలైనా వాళ్ళ అంటే బంధువులైనా ఇక్కడ శ్రీశైలం అంటే సివి ఆనంద్కు మొత్తం వ్యవహారం అంతా తెలుసు కాబట్టే దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి మళ్ళీ ఆయన్ని సిపిగా తీసుకున్నారు. గతంలో ఆయన ఎంక్వైరీ చేశారు కాబట్టి సో ఇప్పుడు ఈ అపాయింట్మెంట్ అందుకే ఉన్న పలంగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేసి సిబి ఆనంద్ని సిపిగా తీసుకోవడం అనేది దానికి ఈ కారణమే ప్రధానమంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సో ఇదే కనుక నిజమైతే కనుక మళ్ళీ ఎప్పుడు మరి దీన్ని మళ్ళీ ఎంక్వైరీ షూర్ అవుతుంది, ఈ వ్యవహారం అంతా ఎప్పుడు ముందడుగు పడబోతుంది? చెప్పలేము రామదాస్, ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేము. కానీ బట్ అండ్ దాంతోపాటు పొలిటికల్ సర్కిల్లో అయితే ఏ రకమైనటువంటి చర్చ నడుస్తుంది. ఇప్పుడు సివి ఆనంద్ రంగంలోకి తీసుకోవడానికి అసలు కారణం ఏంటి అంటే పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి అంశాన్ని అవి వ్యవహారాలను కూడా మళ్ళీ తెర మీద తీసుకురావడమే. ఆ యొక్క కేసుని ఆయన పూర్తి అవగాహన ఉంది. గతంలో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన మళ్ళీ ఖచ్చితంగా దానికి సంబంధించిన కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు లభించే అవకాశం ఉంటుంది. టీఎస్పీఎస్సీ పేపర్ సంబంధించినటువంటి కీలక మలుపు తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా సీఎం లో ఉన్నాడు కాబట్టి ఈ కేసు ఎటువైపు వెళ్తున్నటువంటి ఆందోళన అడ్డంలో ఉన్నది. ప్రధానంగా ఢిల్లీలోను అండ్ గతంలో ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి నాయకులు ఇప్పటికీ కొంత భయాందోళనకు గురవుతున్నారు. మొన్నదాకా ఫోన్ ట్యాపింగ్, అంతకుముందు కాళేశ్వరము, ఇప్పుడు మళ్ళీ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అసలు ఏం జరుగుతుంది, ఎటువైపు వెళ్ళబోతున్నాయి రాజకీయాలటువంటి చర్చ ప్రధానంగా నడుస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఓవరాల్గా కేటీఆర్ను టార్గెట్ చేయబోతున్నారా ఈ వ్యవహారంలో అంటే కొన్ని సందేహాలు వెల్వెత్తున్నాయి. అవుననే వాదనలు కూడా ఇక్కడ బలం చేకూరుస్తుంది. తొలుత కేటీఆర్ పిఏకు ఉచ్చు బిగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో చాలామందిని అరెస్ట్ చేశారు, చాలామందిని విచారించారు. కేటీఆర్ పిఏ అరెస్ట్ ద్వారా మరింత ప్రెషర్ పెంచి ఆ మొత్తం వ్యవహారానికి కారకుడు అప్పుడు ఈ వ్యవహారానికి సీఎంఓ నుంచే జరిగిందని అప్పుడు నేతలు చేసిన ఆరోపణలకు బలం చేకూరేలా మళ్ళీ ఈ వ్యవహారంలో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిసేలా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మళ్ళీ సర్కార్ ఎలాంటి ప్లాన్ చేయబోతుంది, సివి ఆనంద్ను మళ్ళీ సిపిగా నియమించడం ద్వారా ఆ కేసును తిరగదోడుతున్నారంటే ఆ వాదనలకు ప్రస్తుతం బలం చేకూరుతోంది. ఓవరాల్గా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ప్రభుత్వం మళ్ళీ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి ఆధారాలు సేకరించి పూర్తిస్థాయిలో ఎందుకు జరిగింది ఆ లీకేజ్ వ్యవహారం, దీంట్లో ఎవరు కీలకంగా క్రియాశీలకంగా వ్యవహరించారు, ఎవరు చెప్తే ఇదంతా చేశారనే కోణంలో మళ్ళీ ఒకసారి విచారించేందుకు అది సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.